ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి పూజలో పాలవెల్లి ఎలా కట్టాలి, అసలు పాలవెల్లి ఎందుకు కడతారు, పాలవెల్లికి ఏమేమి పండ్లు కడతారు, ఇంకా పూజ అయిన తర్వాత పాలవెల్లిని ఏం చేయాలి, పండ్లను ఏం చేయాలి, పాలవెల్లి పూజలో ఖచ్చితంగా కట్టాలా అని అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజను అందుకునే దైవము కనుక గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం అండి. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. వినాయక చవితి అందరూ ఇష్టమైన పండుగ అండి. భక్తితో ఈరోజు గణపతిని అయితే పూజిస్తాము. పూజలో పాలవెల్లిని ఖచ్చితంగా కడతారండి. ఇది లేకపోతే గణపతి పూజ లోటుగా అనిపిస్తుంది. ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అంటారు. దీనిని పాలవెల్లితో పోలుస్తారు. పాలవెల్లిని పాలపుంత అనుకుంటూ అందులో ఉండే నక్షత్రాలు మనం కట్టే కాయలు పండ్లుగా చెప్తారండి. అయితే పాలవెల్లిని ఎలా కట్టాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. కానీ ఈ పాలవెల్లి కట్టే ఆచారం కొన్ని ప్రాంతాల్లో అయితే ఉందండి, కొన్ని ప్రాంతాల్లో అయితే లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళైతే ఈ పాలవెల్లిని అయితే కడతారు. నార్త్ సైడ్ వాళ్ళైతే పాలవెల్లిని అయితే కట్టరండి. ముందుగా పాలవెల్లి కట్టడానికి పాలవెల్లి ఇలా చతురస్రాకారంలో ఉంటుంది. మనకి పూజా సామాన్లు అమ్మే చోట ఇది దొరుకుతుందండి. ఈ పాలవెల్లిని తెచ్చుకొని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఆ పాలవెల్లి తెచ్చుకున్న తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్లేస్లో గణపతి విగ్రహం పైకి వచ్చేలాగా దారాలతో వేలాడతీయాలి. తర్వాత ఆ పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులతో మామిడి పిందెలు, జామ పండ్లు, మారేడు పండ్లు, దానిమ్మ పండ్లు, బత్తాయి పండ్లు, మీకు ఈ సీజన్లో ఏ పండ్లు దొరికితే ఆ పండ్లు అయితే తెచ్చుకొని ఆ పాలవెల్లికి దారం సహాయంతో వేలాడతీస్తా కట్టాలండి. ఈ విధంగా మనం మామిడాకులు కూడా ఆ పాలవెల్లి మీద కట్టాలి. ఈ విధంగా వినాయక చవితి రోజు పాలవెల్లి అయితే కట్టాలండి. పాలవెల్లి దొరకకపోతే ఏం చేయాలి అనే సందేహం అయితే ఉంటుందండి. ఇది దొరకకపోతే నార్మల్గా పూజ అయితే చేసుకోండి. కానీ మనకి పాలవెల్లి అనేది ఖచ్చితంగా అయితే కడతారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత పాలవెల్లిని పండ్లని ఏమి చేయాలి అనే సందేహం అయితే ఉంటుందండి. పూజ అంతా అయిన తర్వాత పాలవెల్లి కట్టిన పండ్లైతే ఒకరోజు పూజ చేసుకునే వాళ్ళైతే మన ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చండి. ఎక్కువ రోజులు ఈ పాలవెల్లిని అయితే అంటే పూజాపీఠాన్ని కదపకుండా ఉంచితే అందులోని పళ్ళు వాటిని మనం వినాయకుడితో నిమజ్జనం అయితే చేయొచ్చండి. ఇంకా పాలవెల్లిని ఏం చేయొచ్చంటే ఇది వచ్చే సంవత్సరం అయితే మనం ఇది వాడుకోవచ్చండి, మళ్ళీ మనం ఉంచుకోవచ్చు ఇంట్లోనే. ఓకే అండి, మీకు ఈ పాలవెల్లికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.